KU 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోతరబోయిన గుమ్మయ్య ఎన్నిక. కాకతీయ యూనివర్సిటీ 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. KU సెనెట్ హాల్లో శనివారం ఎన్నికల ఫలితాలు లెక్కించగా అధ్యక్షుడిగా పోతరబోయిన గుమ్మయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బొక్క మొగిలి, ఉపాధ్యక్షుడిగా పోతనబోయిన అంకుశ్ యాదవ్, కోశాధికారిగా తిరుమల సింగ్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా MD వాలీ పాషా, రిక్రియేషన్ సెక్రటరీగా నంగునూరి ఐలయ్య, మహిళా ప్రతినిధిగా జానపట్ల మల్లికాంబ ఎన్నికయ్యారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ 4th క్లాస్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గాన్ని రంగులు చల్లి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. బొక్కమొగిలి క్లాస్ 4th ఎంప్లాయీస్ అసోసియేషన్ నాలుగో ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా నేను యునానిమస్గా గెలవడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్గా మరి పోతరమైన గుమ్మయ్య మరి ప్రెసిడెంట్ 68 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా మరి అంకుశ్ అన్న యునానిమస్గా గెలిచిండు. మరి అలాగనే మల్లిపాస ఆర్గనైజేషన్ సెక్రటరీ, అలాగనే రిక్రియేషన్ సెక్రటరీగా ఐలయ్య, మహిళా ప్రతినిధిగా మల్లికాంబక్క, ట్రెజరీగా తిరుమల సింగ్. ఇది మా ప్యానల్. మరి ఈరోజు మేము గెలవడం సంతోషంగా ఉంది. ఏరియా మన క్లాస్ 4 ఉద్యోగస్తులు దాదాపు 280 మంది ఉండే ఇప్పుడు క్రమక్రమంగా రిటైర్మెంట్ అవ్వడం వల్ల 79 మందికి పరిమితమైంది. ఇంకా యూనివర్సిటీలో ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి, అవి ఫిలప్ చేయాలి. మరి ఇంకా 2013 వాళ్ళకు PRC ఇవ్వాలి. ఈ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ కూడా ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మా ఉద్యోగస్తుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని, భవిష్యత్తులో ఎలాంటి మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన క్లాస్ 4 ఉద్యోగస్తులకు మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్కి అందరికీ క్లాస్ 4 ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 12 ఎంతైనా 68 ఓట్లతో మెజార్టీ నేను ఉద్యోగ సంఘాలకు నౌకర్ల కోసం PRC కోసం పోరాడి మేము వాళ్ళకు న్యాయం చేద్దామని నా ఆలోచన. PRC ఆగిపోయి 5 years అవుతున్నది. దానికోసానికి కొట్లాడడానికి నేను నిలబడ్డాను. ఆ ప్రాబ్లమ్ యూనివర్సిటీలో అదే ఎంప్లాయీస్ అందరూ